లిక్కర్ స్కామ్కి సంబంధించి అన్ని విషయాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పి నిన్న మంత్రి కొల్లు రవీంద్ర గౌడ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని విషయాలు ఎవరినైతే విచారిస్తున్నారో ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు బయట పెడుతూ ఉన్నారు. మరి బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో భారతీ సిమెంట్స్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన కూడా నిన్న విచారణ నేపథ్యంలో ఎలాంటి కీలక విషయాలు బయట పెట్టారు, దీంట్లో వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయా అని చాలామంది భయపడుతున్నారు. ముఖ్యంగా అధినేత ఎవరైతే బిగ్ బాస్ అంటున్నారో ఆయన పేరు ఎక్కడ బయటకు వస్తుందా అని చెప్పి టెన్షన్ అయితే మొదలైంది. అయితే నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ లేని స్కామ్ గురించి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు, రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ అరెస్టులు చేస్తున్నారు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకుండా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తామా అనే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది అని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడిన విధానాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. నిజంగానే ఏమీ లేనటువంటి స్కామ్ గురించి అంత డబ్బులు ఖర్చు పెట్టి సిట్ అధికారులను నియమించి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఏమీ లేకుండానే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయా? ప్రతి ఒక్కరికి తెలుసు ఏపీలో మద్యం ఏ విధంగా ఏరులై పారింది గత 5 సంవత్సరాలుగా అనేది. అన్నీ తెలిసినా కూడా మరి ఎందుకు ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అన్ని విషయాలు బయట పెట్టారు. అలాగే ఈ కేసులో ప్రధానంగా చెప్తున్నటువంటి రాజు కేసు రెడ్డి, విజయసాయి రెడ్డి ఈయన కీలక పాత్రధారి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. రాజు కేసు రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తాము, ఎఫ్ఐఆర్తో పాటు అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే ఈ కేసులో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండేటువంటి ఆయన ఒక ఐఫోన్ కొనుక్కున్నారు. ఐఫోన్ కొనుక్కుని ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే సిగ్నల్ అనే యాప్ ద్వారా, ఐఫోన్లో జనరల్గా ఉండే ఫేస్ టైమ్ యాప్ ద్వారా మాత్రమే ఆయన కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిగ్నల్ యాప్ ద్వారా మనం మాట్లాడేసి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఎంతసేపు మాట్లాడాము, ఏ విషయాలు మాట్లాడాము అనే విషయాల గురించి కూడా మనకి ఏమీ తెలియదు. మనం వెంటనే కూడా దాన్ని డిలీట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. అంత టెక్నాలజీ పరంగా అంత స్పీడ్గా ఉన్నటువంటి ఆ యాప్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. కేసుకు సంబంధించి లాయర్స్తో మాట్లాడడానికి కానీ, ఎవరైతే అరెస్ట్ చేయబోతున్నారో వాళ్ళ గురించి ఏమేంటి అప్డేట్స్ ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన ప్లాన్స్ని అయితే మార్చుకుంటూ ఉన్నారు. మరి లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి ఎప్పుడు దిగబోతోంది, అరెస్టులు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఇంకా బిగ్ బాస్ అరెస్టు మాత్రమే ఉందా అనే విధంగా కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అంకమ్మ చౌదరి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా అంకమ్మ చౌదరి గారు, అసలు ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా బిగ్ బాస్ ఎవరో ఉన్నారు అనే విషయం గురించి మనకైతే తెలుస్తుంది, కానీ ఎవరు ఆ బిగ్ బాస్ అనేది బయటికి చెప్పడం లేదు. మరి ఇప్పుడు బాలాజీ గోవిందప్పని ఎంక్వైరీ చేసిన తర్వాత అయినా ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి. భువన గారు, ముందుగా మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, పెద్దలు ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే మొక్క ఆనంద్ సాగర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇందుట్లో అసలు సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అనేది ప్రపంచం మొత్తం తెలుసు, తెలియందేమీ లేదు, చెప్తానే ఉన్నారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారు. ఎందుకు అంటున్నారంటే భారతీరెడ్డి గారి గురించి, ఈ బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ భారతీ సిమెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే భారతీరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి లెక్కల పంతులు గారు ఆయనే కాబట్టి అన్ని విషయాలు చూసుకునేది ఆయనే. రెండోది ఇంకోటి, చాలామంది ఇతనికి ఏంటి సంబంధం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం ఏంటి, వేరే దాంట్లో ఈయన వాటాదారు అంటే డైరెక్టర్గా ఉన్నారు కదా, ఎందుకు అతని పేరు తీసుకొస్తున్నారని చెప్పని అతి తెలివి గల వాళ్ళు చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ భారతీ సిమెంట్కి సంబంధించిన వాళ్ళకి ఏదైతే షేర్లు ఇచ్చారో ఆ షేర్లు తరపున ఆ కంపెనీలో డైరెక్టర్గా నియమించింది ఎవరు, వాళ్ళకి బాలాజీ గోవిందప్పకి అసలు ఏంటి సంబంధం,
ఆ కంపెనీకి అతను ఏమైనా మొట్టమొదటి మామూలుగా యాక్టర్గా ఉన్నాడా, ఈ విషయాలు చెప్పమనండి. అంటే ఈ భారతీ గారికి సంబంధించినటువంటి షేర్లకు సంబంధించిన విషయాలలో అతను వీళ్ళ తరపున డైరెక్టర్గా ఉన్నాడు. మరి వీళ్ళ మనిషి కాక పక్కాళ్ళ మనిషి అవుతాడా? అంటే ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాలతో విజయసాయిరెడ్డి కావచ్చు, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గతంలోనే విజయసాయిరెడ్డి అడగకుండానే విషయాలు చెప్పాడు. అవును, కర్త క్రియ కర్మ అంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత మళ్ళీ అతన్ని విచారించినప్పుడు ఇప్పుడు సగం బట్టలే ఇప్పారు, నేను మిగిలిన బట్టలన్నీ ఇప్పుతానని చెప్పాడు. ఎవరు ఇది చెప్పింది మీరు నేను కాదు, విజయసాయిరెడ్డి. మరి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అసలు వ్యక్తులే ఇతను కాదు, ఇతను దాంట్లో పోస్ట్ మ్యాన్లా వ్యవహరించాడు. మరి పోస్ట్ మ్యాన్లా వ్యవహరించిన వ్యక్తికే 2300 కోట్ల రూపాయలు ఆస్తులు ఈరోజు సమకూరినాయి అని చెప్పానంటే అసలు వ్యక్తులకి ఎంత సమకూరినాయి, ఇది కదా ఈరోజు ఆలోచించుకోవాల్సింది. చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుతూ అసలు దీంట్లో అంత కుంభకోణం ఎలా జరిగింది, పారదర్శకంగా జరిగింది, ఇది ప్రభుత్వం నడిపింది, దీంట్లో కుంభకోణం ఏముంది అని చెప్పని మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏందంటే నీకు లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంతవరకు లెక్కలు లేవు. మరి మీరు న్యాయబద్ధంగా చేసుకునేవాళ్ళు మీరు అసలు నగదు రూపేణానే కార్యక్రమాలు నిర్వహించారు అంటే మీరు పేటీఎం కావచ్చు, లేకపోతే గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, అకౌంట్ పే లేకుండా కూడా మీరు నగదు రూపేణా కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలు మీరు చేశారు అంటేనే ఇక్కడే మీరు కుట్రపుకోవడం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఎందుకంటే లెక్కలు చెప్పాలా. ఇంకోటి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి కూడా ఈరోజు ఇది ఏ కుట్ర కోణం ఉంది, వీళ్ళందరూ తీసుకొని వచ్చారు, వీళ్ళందరూ ఎవరు మనుషులు, ఎందుకు తీసుకొచ్చి దీంట్లో ఇట్లా ఒక్కొక్కరిని విచారిస్తూ ఉన్నారు, దీంట్లో ఏం జరిగింది, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. లేదని చెప్తున్నారు కానీ మద్యం అమ్మలేదని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చెబుతారు? కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏదన్నా దొంగ లెక్కలు చేయాలనుకున్నా మామూలుగా ముడిసరుకు అనేది ఒకటి ఉంటుంది మద్యం తయారు చేయడానికి. ఆ ముడిసరుకు అనేది కొన్ని ప్రాంతాల్లోనే కొంతమంది దగ్గరే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఈ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఎవరైతే వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీలకు సంబంధించి 67% వాళ్ళే తయారు చేశారో వాళ్ళే తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ముడిసరుకు ఒకసారి తీసుకుంటారు. దానికి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత మద్యం తయారైద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. తర్వాత మళ్ళీ తీసుకుంటారు, 5 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సినప్పుడల్లా తీసుకున్నారు. మరి దానికి సంబంధించినటువంటి లెక్కలు ఈరోజు చెప్పాలి కదా. ఇంకోటి వీళ్ళకి సంబంధించినంత వరకు ఎంత మోసం చేశారు అంటే 653 మద్యం దుకాణాలలో ఎక్కడా లెక్కలు లేకుండా డిస్టిలరీల దగ్గర నుంచి తీసుకున్నవి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపున కావచ్చు, ఎక్కడ కూడా లెక్కలు చెప్పకుండా 653 మద్యం షాపుల్లో వీళ్ళు వాళ్ళ సరుకులు మాత్రమే అమ్మారు. ఇంకోటి ఈ మద్యం కుంభకోణం ఈరోజు ప్రారంభమైంది కాదు. వీళ్ళు అధికారంలో రాకముందే 2018 నుంచి దీని మీద ప్రణాళిక రచించేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పొందుపరిచారు అంటే వాళ్ళకు సంబంధించిన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు కూడా దక్షిణాఫ్రికాలో ఈ మద్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత చౌకగా తయారు చేయాలో తెలుసు కాబట్టి మనం సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి 1994లో అఖండ విజయాన్ని చేకూర్చారు తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ మహిళలందరూ గంపగుత్తుగా మనకు ఓట్లేస్తారని చెప్పని ఆ రోజు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, అప్పుడు ఆ మాట పెట్టడంలోనే సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తున్నామని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి మద్యం దుకాణాలు అప్పచెప్పకుండా ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కాలయాపన చేసేసి వీళ్ళు ఏం తయారు చేయాలో ఎన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ సరుకులను మాత్రమే వాళ్ళ మనుషులే వాళ్ళ కార్యకర్తలనే పెట్టేసి వాళ్ళకు కూడా ఏం వస్తుందో తెలియకుండా వాళ్ళ మీద పర్యవేక్షణగా వేరే వాళ్ళని పెట్టేసి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ నియమించేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ వచ్చింది ఎంత సరుకో వాళ్ళకి తెలియదు, తీసుకున్న డబ్బులు ఎంతో కూడా తెలియని విధంగా నడుపుకుంటా వెళ్ళేసి వాళ్ళు ఆ మద్యాన్ని ప్రజలకు అందజేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే న్యాయవాది గారు పెద్దలు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఓ చర్య కూడా తీసుకోవాలి. ఏందంటే 2019 నుంచి 2024 వరకు
ఈ నకిలీ మద్యాన్ని కల్తీ మద్యాన్ని తాగి 30,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని చెప్పి లెక్కలు మనకు ఉన్నాయి. అట్లాగే రమారమి ఇప్పుడు కూడా 30 లక్షల మంది దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతోటి ఇంకా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ తరపున కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేశారు వాళ్ళు. వ్యాపారం చేయడం తప్పు కాదు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటం తప్పు కాదు, వాళ్ళు మంచిగా పై స్థాయికి వెళ్ళటం కూడా తప్పు కాదు. కానీ ప్రజల మాన ప్రాణాలతోటి, ప్రజల రక్త మాంసాలతోటి, ప్రజల బలహీనతలతోటి సంపాదిస్తారు చూడండి. నిస్సందేహంగా అది మాత్రం చాలా దారుణమైన విషయం. దాన్ని మాత్రం చాలా వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈడీ వచ్చింది. గతంలో కొంతమంది మాట్లాడారు, ఏమని మాట్లాడారు, ఇప్పుడు దాకా ఈడీ ఎందుకు రాలేదు, ఈడీ ఎందుకు రాకూడదు, ఇంత పెద్ద కుంభకోణం జరిగింది కదా, ఢిల్లీ స్థాయిలో జరిగిన కుంభకోణంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు అధికంగా ఉంది, 150 కోట్లు మాత్రం ఎక్కడ, 1,00,000 కోట్లు కనపడతా ఉన్నాయి, వాళ్ళకి 40-50 వేల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరింది, ఎందుకు ఈడీ రాలేదని చెప్పని చాలామంది మేధావులతో సహా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈడీ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈడీ దేని గురించి వస్తుంది, ఆ మాత్రం అవగాహన కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు సిట్ చాలా వేగవంతంగా పరిశోధన చేసింది, ఇంతమందిని బయటకు తీసుకొచ్చింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో అప్పుడు దాకా తెలియదు ఈ మధ్య కుంభకోణం గురించి. సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, కృష్ణప్రసాద్ అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి అంటే ఎవరో మాలో తెలుసు, కానీ దీని మీద ఉన్నారని సంగతి ఆయనకి తెలియదు. కృష్ణమోహన్ రెడ్డి గురించి తెలియదు, బాలాజీ గోవిందప్ప గురించి తెలియదు. మరి ఈ పేర్లన్నీ వస్తానే ఉన్నాయి కదా. ఇప్పటి వరకు సిట్టు సాధించిన విజయం ఏంటంటే అడుగున్నర దూరంలో ఉంది. అసలైన వ్యక్తిని అదుపులో తీసుకోవడానికి అడుగున్నర దూరంలో ఉంది. నాకున్న సమాచారం ప్రకారం మామూలుగా ఉగాది లోపే వీళ్ళని అదుపులో తీసుకోవాలి. దానికి సంబంధించిన 17A కింద అనుమతులు కూడా తీసుకుంది ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఆలస్యమైందో నాకైతే తెలియదు. కానీ వీళ్ళని ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నేను చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డిని దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఉగాది లోపే వాళ్ళని అదుపులో తీసుకునే కార్యక్రమం అయితే ఆ రోజు అనుకున్నారు. కానీ ఎందుకు అది కొర్రీబడింది అనేది నాకైతే తెలీదు. ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను. మొన్నే వారికి మాటిచ్చాను, మొక ఆనంద్ సాగర్ గారికి, ఆగస్టు 15 జాతీయ జెండా జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయరు, కారాగారంలో ఉంటారని చెప్పి మాటిచ్చాను. నా మాటని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మానవ సంబంధాల గురించి కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, కొన్ని లక్షల కుటుంబాలను ఈరోజు రోడ్డుకి ఇడ్చారు, కొన్ని లక్షల మంది మహిళలు ఉసురు పోసుకుంటున్నారు. దీన్ని మాత్రం చాలా వీళ్ళైతే కఠినంగా వాళ్ళని శిక్షించాలి. కాకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద కొంత సానుభూతి చూపిస్తున్నారు. మహిళలు దీంట్లో కుంభకోణంలో ఉన్న తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే పేరు నాని గారి సతీమణి కావచ్చు, లేకపోతే రజనీ గారిని కావచ్చు, రోజా గారిని అసలు వదిలేశారు వీళ్ళు. ఈ సంబంధించినటువంటి ఇప్పుడు భారతిరెడ్డి గారి పేరు కూడా ఉంది కాబట్టి దీంట్లో వాళ్ళు చేసినటువంటి నేరాన్ని మాత్రమే చూడాలి, మహిళలను చూడకుండా మీరు ముందుకెళ్లాలని చెప్పి అయితే నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటాను. రైట్. సుబ్బారావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు సిట్ విచారణ అయితే చాలా వేగవంతంగా నడుస్తుంది, కానీ సిట్కి కానీ సిఐడికి కానీ కొన్ని పరిమితులు మాత్రమే ఉంటే ఒక పరిధి దాకా మాత్రమే అవి విచారణ చేయగలవు. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మనీ లాండరింగ్ ఇక్కడ జరిగింది అంటున్నారు కాబట్టి ఇంకా విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉండొచ్చు అంటారా? 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ ఈడీ కేసు నమోదు అవ్వడం అనేది ఇప్పుడే తొలిసారి. ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఇంకా కాలేదు, కావాలి. ఆల్రెడీ ఇప్పటి వరకు అనేక చర్చా వేదికల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది రాష్ట్ర పరిధిలో దేశ పరిధి దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి సరే ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఉంది. దీంట్లో షెల్ కంపెనీలు ఉన్నాయి. ఈ షెల్ కంపెనీలకి హవాలా ద్వారా ఈ యొక్క ట్రాన్సాక్షన్ మొత్తం జరిగింది అనేది చాలా స్పష్టంగా విచారణాధికారులు ఇప్పటికే దాన్ని నిర్ధారించారు. దాదాపుగా 142 మంది సాక్షులను విచారించారు. ఇప్పటికే అనేక మంది స్వరచాపల వరకు వచ్చేశారు. ఇంకా అనకొండ దగ్గరికి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టం అండి. ఆల్రెడీ కేసిరెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈయన కర్త కర్మ క్రియ ఈయన అనేది విజయసాయి రెడ్డి చెప్పాడు. తర్వాత
దొరకని దొంగలు కొంతమంది ఉన్నారు, దొరికిన దొంగలు సరే, దొరకని దొంగలు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి విజయసాయి రెడ్డి అన్నాడు. కానీ ఆ దొరకని దొంగల గురించి మాత్రం ఆయన మాట్లాడలా. ఈ రోజున విజయసాయి రెడ్డి కూడా ఏత్రిగానే ఉన్నాడు ఈ కేసులో. కాబట్టి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకుంటే సీఎంఓ ఆఫీస్ని అన్ని తానే చూసుకునే ధనంజయ రెడ్డి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి యొక్క ఆర్థిక లావాదేవీలు పూర్తిగా చూసేటువంటి బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దగ్గర డబ్బులు చేరినాయి. అక్కడికి చేరిన తర్వాత ఈ డబ్బు ఎక్కడ చేరుద్ది అనేది ఈ రోజు బయటికి లాగపోతా ఉంది. ఈ రోజున ఓన్లీ కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మాత్రమే విచారించదు ఈడీ. ఆయన విచారణ అనంతరం ఇప్పటికే దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించింది. దానికి కావలసిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. కేసిరెడ్డిని ఆ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రాతిపదికగా ప్రచురణ వర్షం కురిపిస్తుంది, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సమాధానం వచ్చిన తర్వాత మిగిలిన ముద్దాయిలు ఎవరైతే 1 నుంచి 33 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా స్పష్టంగా విచారించే పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈడీ ఎంటర్ అయిన తర్వాత తప్పించుకోవడం వీళ్ళ తరం కాదు. ఎందుకంటే ఆల్రెడీ డి సత్యప్రసాద్ ఈడీకి మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఇచ్చిన హామీలు ఏంటంటే, అయ్యా నీకు నాన్ ఎస్ఈఎస్ ఐఏఎస్ని 2023కి మీకు ఇస్తాము, కాబట్టి మేము ఈ యొక్క కుట్ర కోణంలో వ్యవహరించండి అని చెప్పారు. అంతేకాకుండా కెసిరెడ్డిలో కానీ, లేకుంటే మన ఎవరు బాలాజీ గోవిందప్ప దాంట్లో కానివ్వండి, చాలా స్పష్టంగా చెప్పారు, నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో వసూలు చేసి ఖజానాకి పంపుతున్నామని చెప్పేసి. ఆ ఖజానా యజమాని ఎవరు? అక్కడ దాకా ఇప్పుడు వెళ్ళటానికి అతి కొద్ది దూరంలోనే ఉంది. ఈ రోజున ఈడీ ఎంటర్ అయిన తర్వాత కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా చెప్పాడు, దుబాయ్ లాంటి ప్రాంతాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఈ అక్రమ సంపాదన వెళ్ళింది, ఇది భారతదేశానికి పరిధి కాదు అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పాడు. అలానే హోంశాఖ మంత్రులకు చెప్పాడు. ఆ దిశలో ఒక పార్లమెంటు సభ్యుడు ఆధారాలతో సాగించాడు. కాబట్టి ఇది ఈ మొన్న అటువల్ల ఈ 3 రోజుల నుంచి సాక్షి పత్రిక చదువుతున్నా, ఏంటా ఏం రాస్తున్నారా అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్తారంటే, కెసిరెడ్డి ఎవరు? టీడీపీ ఎంపీకి ఉమ్మడి వ్యాపార భాగస్వామి వ్యాపారి. అలానే ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాడే, విజయసాయి రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళే అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం, అర్థరహితమైనటువంటి అవహేళనకు గురయ్యేటటువంటి ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. కాదు సార్, అసలు ప్రభుత్వానికి సంబంధించి ఒక పాలసీ రూపొందించాలంటే ప్రభుత్వ పెద్దలతో సంప్రదించాలి, సచివాలయంలో కానీ అట్లా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒక పాలసీకి సంబంధించి బయట వ్యక్తులు సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు? ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఎవరైతే మద్యం శాఖ మంత్రులు ఉన్నారో ఆయనకి సంబంధం లేదు, వాళ్ళ పాత్ర ఉండదు. వీళ్ళు హైదరాబాద్లోనో లేకుంటే వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ కొంపల్లో కూర్చుంటారు. వీటికి సంబంధం లేని వాళ్ళతో కుట్రపూరితమైన కాన్స్పిరసీ చేసి దానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళని అమలు చేయమంటారు. ఇది వీళ్ళు చేసేటువంటి కుట్రకోరం. ఇక్కడ చాలా స్పష్టంగా వెలుగు చూసింది మాత్రమే ఇప్పటి వరకు సిటీ దగ్గర కొంత అమౌంట్ మాత్రమే. వెలుగు చూడాల్సింది అక్రమ వ్యాపారాలకు సంబంధించి, అక్రమ లబ్ధికి సంబంధించి ఇంకా చాలా ఉంది. ఆ దిశలో చేయాలి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా ఇప్పటి వరకు సిట్టు ఆస్తులను జప్తు చేయాల, ముద్దాయిల ఆస్తుల్ని. ఎవరైతే అక్రమాలకు ఆర్థిక నేరాలకు పాల్పడినారో వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత, సమాచారం సేకరించిన తర్వాత, మనీ లాండరింగ్ సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత, దొంగ సెల్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించిన తర్వాత
డెఫినెట్ గా ఈ సొమ్మును ఏ వ్యాపారాల్లోనో ఏ సంస్థల్లోనో ఏ విధంగా బదిలీ చేశారో మొత్తం కూడా జప్తు చేయడానికి కావలసిన అవకాశాలు ఈ చేస్తుందనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మేడం గారు. ఇక్కడ చాలా స్పష్టం. పాపం దీంట్లో ఏముంది, ఏమి లేని దాంట్లో మద్యం దాంట్లో ఎలా చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదే కదా, అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు ఉంది కదా అని చెప్తున్నారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్నప్పుడు నువ్వు 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు గుడ్డు గుర్రానికి పళ్ళు తోమారా మీరు? ఈ రోజున మీరు చేసిన కుంభకోణం అడుగడుగున వెలుగు చూస్తూ ఉంటే పాతదారులో 6 అంశాల 7 అంశాల పథకాల కింద చేసుకొని మీరు తీసుకెళ్తూ ఉంటే, దోచుకుంటే సొమ్ముని దాన్ని వెలుగు చూస్తూ ఉంటే ఈ రోజున ఎందుకు కంగారు పడతా ఉన్నారు? ఈ రోజున అధికారులు ఈ కేసులో ఇరుక్కుంటున్నారు. ఆశ చూపి ఐఏఎస్ ఇస్తాము అని చెప్పేసరి చెప్పిన వ్యక్తి ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఎవరైతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిలుగా వస్తా ఉన్నారు. కాదు సార్, ఇప్పుడు 30,000 మంది ఈ మద్యాన్ని తాగడం వల్ల 30,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఇప్పటికి ఇంకా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అది ఒక పెద్ద నేరం కిందే అవుతుంది కదా. దానికి సంబంధించి అసలు ఎలాంటి కేసు నమోదు చేయవచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ఫర్దర్గా ఎలా స్టెప్ వేయొచ్చు అంటారు అసలు? ఒకటి మేడం గారు, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ బాధ్యత ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం సౌకర్యాలు కల్పించడం, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడం. గత 5 సంవత్సరాల కాలంలో జరిగింది ఏంటి? చీఫ్ లిక్కర్ పెట్టేసి విచ్చలవిడిగా అమ్మేసి కొన్ని సందర్భాల్లో టీచర్లను కూడా మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి సంఘటనలు మనం చూసాం కదా. ఆ చీఫ్ మద్యం ద్వారా వేలాది మంది కుటుంబాలు నష్టపోయినాయి కదా. డెఫినెట్ గా ఇది ఆనాటి ప్రభుత్వ హత్యగా వీటిని మనం భావించాలి. రైట్. డెఫినెట్ గా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఎవరైతే ఈ అక్రమ వ్యాపారం చేసి ఈ యొక్క చీప్ లిక్కర్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించారో వాళ్ళ ఆస్తుల నుంచి ఈ బాధిత కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినా, లేదా డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి వీళ్ళకి బాధిత కుటుంబాలకు ఇవ్వడం కానీ చేయాలి. ఎందుచేతంటే ఇది ప్రభుత్వం బాధ్యత. ప్రజల హక్కుల్ని కాపాడటం, ప్రజల యొక్క జీవన విధానాన్ని సక్రమంగా ఉంచే విధంగా చేయడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ బాధ్యత విస్మరించి ఆనాడు ప్రజల యొక్క హక్కులను హరించి వేసింది. కాబట్టి డెఫినెట్గా ఆ దిశలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. విచారణ సంస్థలు ఎటు అవి స్వాధీనం చేసుకుంటాయి. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే దీంట్లో నుంచి బయటికి రావడం అనేది సమస్య లేదు. వాస్తవాలన్నీ కూడా చాలా స్పష్టంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకుంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఇప్పటికే సిట్ సేకరించింది, విశేషమైన కృషి చేసింది. ఈ యొక్క సంబంధించిన ఆధారాన్ని కూడా రేపు ఈడీ తీసుకుంటుంది. ఈడీ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. కేసీ రెడ్డిని విచారించడానికి మాకు అనుమతి ఇమ్మని చెప్పేసి దానికి సంబంధించిన ఈఎఫ్ఐఆర్ ఇవాళ ఫైల్ చేయమన్నారు. ఇవాళ ఫైల్ చేస్తారు. ఆటోమేటిక్ గా కేసీ రెడ్డిని విచారణకి ఇచ్చిన తర్వాత చాలా అంశాలు కేసీ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున వెలుగు చూస్తాయనేది వాస్తవం. ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే కాబట్టి ఆయన ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన తర్వాత వాస్తవాలు చెప్పేద్దామని చెప్పేసి వాస్తవాలు చెప్తే దీంట్లో పెద్ద పెద్ద అనకొండలు ఎక్కడికైతే ఈ సొమ్ము చేరి అనుభవించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అనకొండలను పట్టుకునే పరిస్థితి రాబోతా ఉంది. అది త్వరలోనే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం గారు. రైట్. మోకా ఆనంద్ శేఖర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి మళ్ళీ మీరు లేనిపోని లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారని చెప్పి రాజకీయ కక్షలో భాగంగా అందరి మీద కేసులు పెడుతున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఏంటి నిజంగానే అట్లా జరుగుతుందా? ఇంత స్కామ్కి సంబంధించి ఇన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నప్పటికీ కూడా లేని లిక్కర్ స్కామ్ని తీసుకొస్తున్నారు, అభివృద్ధి మీద దృష్టి సారించట్లేదు అని చెప్పని అంటున్నారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన కుడి ఎడమల కుంభకోణాలతో ఈవేళ అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి.
ఎటు చూసినా కుంభకోణమే, ఏ శాఖలో చూసినా ఏ రంగంలో చూసినా కుంభకోణం. అసలు ఈ మద్యం కుంభకోణం లేదని అంబటి రాంబాబు మరి వాగడం అనేది ఎంతవరకు సమంజసమో మరి అందరూ ఆలోచించాలి. అంబటి రాంబాబు అనే వ్యక్తి మాట్లాడేదానికి ఒక నిబద్ధత లేదు. గతంలో అతను మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడాడో మనం విన్నాం. అతని వ్యక్తిగత విషయాలు కూడా చాలా దారుణమైనటువంటి ఆడియోలు వీడియోలు మనం ఫోన్ టాపిక్లు అన్ని కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తికి మాట్లాడే మాటలు ఇంకా ఆ పార్టీని దిగజారుస్తాయి, ఆ పార్టీ యొక్క వాదనని బలహీనపరుస్తాయి. అసలు అటువంటి వ్యక్తితో మాట్లాడించడమే జగన్మోహన్ రెడ్డి దిగజారుతాను. ఒకటి అతని మాటలను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అసలు లిక్కర్ స్కామ్ అనేది ఇసుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి బెస్ట్ పాలసీ తీసుకొస్తా, దేశంలోనే బెస్ట్ పాలసీ తీసుకొస్తానని చెప్పి ఊరించి ఉప్పించి ఆఖరికి ఆ ఇసుకేమో తన సొంత మనుషులకు కట్టబెట్టాడు, మద్యమేమో తానే ప్రభుత్వమే అమ్ముకునేలాగా తయారు చేసేలాగా డిస్టిలరీలు నడుపుకునేలాగా ఒక గూడుపుటాన్ని నడిపి ప్రజల పచ్చినెత్తురు తాగి ఆ పచ్చి మద్యం అప్పటికప్పుడు హాట్గా తయారయ్యే ఒక ఓట, దాంట్లో కొంత కలరు, దాంట్లో ఒక విష పదార్థాలు యాసిడ్స్ లాంటివి మిక్స్ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. 1,00,000 కోట్లు సొమ్ము చేసుకున్నాడు ఒక్క మద్యంలోనే. ఆ డబ్బుతోటే మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. 175 సీట్లు నావే అని చెప్పాడు. ఆ డబ్బు మదం చూసుకునే ఛాలెంజ్ విసిరేవాడు. ఎప్పుడు చూసినా నేను ఒంటరిగా వస్తాను రమ్మని చెప్పేవాడు. అంత కళ్ళకి కట్టినట్టు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టుగా ఈ మద్యం కుంభకోణం జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది, ప్రజలు ప్రాణాలు పోయాయి. అందుకే ఇప్పుడు దర్యాప్తు కూడా అసలు డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది అర్థమైపోతుంది జనాలందరికీ. భారతీరెడ్డి అకౌంట్లోకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి అసలు తిమింగలం. త్వరలో జగన్మోహన్ రెడ్డి లోపల పోబోతున్నాడు. ఇందాక పెద్దల అంకం గారు కూడా చెప్పారు. నాకెందుకు మొన్న ఒక డిబేట్ లో వాగ్దానం చేశారు, ఆయన ప్రామిస్ చేశారు ఆగస్టు 15 లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని చెప్పి. దాన్ని మళ్ళీ నేను ఒకసారి వారికి కూడా గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అంతా బయటకు వస్తుంది, అన్ని కుంభకోణాలు కూడా కొనుక్కొస్తాయి. అందుకే ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయాలని మేమంతా భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులేస్తా ఉంది. ఈ లిక్కర్ పైన గత 5 ఏళ్లలో అన్ని పార్టీలు గగ్గోలు పెట్టింది, అందరూ ఆక్షేపించారు, అందరూ అభ్యంతరం చెప్పారు. పురంధేశ్వరి గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఆ లిక్కర్ను పట్టుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించి దాంట్లో విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, ప్రాణహానికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, దాన్ని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయమనంటే ఆవిడ మీద విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ లిక్కర్ గురించి స్కామ్ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, ఇది పచ్చి మోసం ఇదని చెప్తే, ప్రభుత్వమే వ్యాపారం చేసుకుంటుందని చెప్తే తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడ్డారు. అంటే వీళ్ళు బుకాయించడం, బెదిరించడం ఇప్పటికీ మానుకోవట్లేదు. అంబటి రాంబాబు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. అంటే మేము స్కాములు చేస్తాం, దోపిడీ చేస్తాం, ప్రజల ప్రాణాలు తీస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, కానీ మీరు ఎవరో కేసులు పెట్టడానికి వీల్లేదు, బయటకు తీయడానికి వీల్లేదు, సిట్టు వేయడానికి వీల్లేదు, ఈడీ రావడానికి వీల్లేదు. అంటే ఏమిటండి, ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కోసం పనిచేస్తుందా? ప్రభుత్వం అది వ్యవస్థది. వ్యవస్థలో లోపాలని, వ్యవస్థలో జరిగినటువంటి అక్రమాలని, దోపిడీల్ని బయట పెట్టడం ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. దాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి అవినీతి తలమానికంగా పనిచేశాడు, అవినీతి తన ఊపిరిగా పనిచేశాడు, అక్రమార్జనే తన ధ్యేయంగా పనిచేశాడు. అటువంటి వ్యక్తిని ఎలా వదిలిపెట్టమంటాడండి అంబటి రాంబాబు? కాదు సార్, మీరు చేస్తున్న విచారణకి సంబంధించి ఆయన ఫోన్ కూడా కొనుక్కుని అందరితో మాట్లాడడానికి ఫోన్ కూడా యూజ్ చేస్తున్న సందర్భం వచ్చింది. ఇప్పుడు దాకా ఫోన్ యూజ్ చేయలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా గతంలో. నిజమా మేడం? అతను ఫోన్ యూజ్ చేయడం ఆయన అది వాస్తవం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడతాడండి? అతని నోట్లోంచి నిజం వస్తుందా? అబద్ధాలు పుట్ట జగన్మోహన్ రెడ్డి అంటే. మాట్లాడితే అబద్ధం, మోసం, దగ, ప్రజలను వంచాలి. డ్రామా ఇందాక చెప్పారు పెద్దలు. ఎన్టీ రామారావు గారు ఆనాడు మద్యపాన నిషేధం పెడితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈనాడు సంస్థలు మద్యపాన నిషేధం చేయాలని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని లేవనెత్తి సక్సెస్ అయ్యారు. దాన్ని కాపీ కొట్టి ప్రజల్ని ఆడపడుచులను నమ్మించి నిజంగా మద్యపానం చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని ఆ విధంగా
ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాడు. అబద్ధపు హామీలు ఇచ్చి 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేతను ఉద్యోగులను నమ్మించాడు. మద్యపాన నిషేధాన్ని మహిళలు నమ్మించాడు. ఉద్యోగాలు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగ యువతను నమ్మించాడు. అన్ని రకాల నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వారిని నమ్మించాడు. అందరినీ నమ్మించి, అందరినీ ముంచి, రాష్ట్రాన్ని ముంచి అప్పుల కుప్ప చేసి ఆఖరికి ఈవేళ ఈ స్కాముల్లో ఇరుక్కుని గిలగిల్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు కూడా రక్షించలేడండి. ఎందుకంటే అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కాలి. లల్లు ప్రసాద్ లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు వేళ ఏమయ్యారో మనం చూసాం. చరిత్ర ఏం చెప్తుందో అందరికీ తెలుసు. బుద్ధున్న వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు తప్పు చేయకూడదని చెప్పి. కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు కత్తిరినల్లో పుట్టినటువంటి పిత్రగాళ్ళు మేడం వీళ్ళందరూ వైసీపీ గాళ్ళు. వాళ్ళకి అసలు మానవత్వం లేదు, మనిషిగా బ్రతకట్లేదు వాళ్ళు. అంటే రాజకీయం అంటే డబ్బు కావాలి, ప్రభుత్వంలో ఉంటే డబ్బు కావాలి, ప్రతిపక్షంలో ఉంటే డబ్బు కావాలి, డబ్బుతో ఏదైనా సాధించేవాలి, కొనేవాలి, సమాజాన్ని కొనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ దోచేవాలి. ఇటువంటి సిద్ధాంతం, ఇటువంటి రాద్ధాంతంతో బతుకుతున్నటువంటి ఈ పార్టీ కూకట వేళ్లతో పెకలించి ఈ రాష్ట్రంలో కనిపించకుండా దీన్ని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా అది మళ్ళీ పైకి వచ్చి ఇప్పుడు సమాధుల్లోంచి బయటకు వచ్చి దెయ్యాల్లో వేదాలు వర్ణించినట్టుగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి. కాబట్టి ఈ దెయ్యాలకు మళ్ళీ వేదాలు మాట్లాడే ఈ అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం తక్షణం దీన్ని వేగవంతం చేసి ఇమీడియట్ గా తిమ్మింగలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఈ లిక్కర్ స్కామ్ లో, ఈ లిక్కర్ కేసు అనేది ప్రజల అభిప్రాయం, కోరిక, డిమాండ్. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతాం. రైట్. అంగం గారు, అసలు ఈ కేసులో చూసుకుంటే కనుక చాలా విషయాలు బయటకైతే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పై స్థాయిలోనే కాకుండా కింది స్థాయిలో, అంటే మద్యం అమ్మడానికి, విక్రయానికి షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచే ఈ తప్పు జరిగింది అసలు అని చెప్పని అంటున్నారు. ఎన్డీపీఎల్కి సంబంధించి కానీ అవన్నీ కూడా విచారణ చేయాలి అని అంటున్నారు. నాకు చాలా రోజుల నుంచి ఈ మద్యం విషయం బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల డిబేట్లు చూశాను. నేను కొన్ని పదుల డిబేట్లో పాల్గొన్నా. అందరూ చెప్పేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వం అమ్మిందని. ప్రభుత్వం ఎందుకు అమ్మింది? జగన్మోహన్ రెడ్డి అమ్మించాడు. జగన్మోహన్ రెడ్డి సొంతం అది. ప్రభుత్వానికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి సొంతం. ఇది గమనించుకోవాలి ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి తన మనుషులను పెట్టుకొని, తన యొక్క కార్యకర్తలను పెట్టుకొని, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి అధ్యాపకుల్ని మద్యం షాపుల కాడ కాపలా పెట్టి తన వ్యాపారం కోసం చేసుకున్నటువంటిది ఇది. దీన్ని ప్రభుత్వ రంగు అడ్డం పెట్టి, ప్రభుత్వం చేస్తుందని అడ్డం పెట్టి సొంత వ్యాపారం చేసుకున్నాడు అతను. ఇది చాలు అతను అదుపులో తీసుకోవటానికి. ఎంతో దూరం కూడా పోవాల్సిన పని లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి ఇప్పుడు అతని గురించి మాట్లాడుతున్నారు కదా, ఏమనంటే మామూలుగా ఈ జరుగుతున్న విషయాలన్నిటి మీద అతను దీని గురించి, అవినీతి గురించి కావచ్చు, అక్రమాల గురించి కావచ్చు, ప్రభుత్వ అధికారంలో ఉండి దుర్వినియోగం చేసిన గురించి కావచ్చు. మీకు చిన్న విషయం చెప్తాను నేను. మామూలుగా అతను సరస్వతి కంపెనీకి పవర్ సంబంధించిన దానికి అతను అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది పెడతానని చెప్పని, పవర్ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పని భూములు తీసుకున్నాడు గురిజాల నియోజకవర్గంలో. భూములు తీసుకున్న సందర్భంగా అతను కనీసం ప్రహరీ కూడా కట్టకుండా, దాన్ని ఏమీ చేయని కారణంగా 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. తిరిగి మళ్ళీ ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకొని 30 సంవత్సరాలు ఉన్నదాన్ని 50 సంవత్సరాలు లీజుకు పెంచుకొని ఎక్కువ నీరు కూడా దాన్ని కేటాయించుకున్నాడు. ఇదే విషయానికి సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన పేరు హేమంత్ సోరెన్, ఆయన్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ సొంతానికి గనులు కేటాయించుకున్నాడని చెప్పని. జగన్మోహన్ రెడ్డి నా ఒక్క విషయంలో ఇప్పుడు దాకా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అదుపులో తీసుకోలేకపోతుంది? ఎవరు అడ్డుపడుతున్నారు వీళ్ళకి? ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను. నా రాష్ట్ర సంపదని, నాకు రావాల్సిన వాటా కూడా దోచుకున్న వ్యక్తి అతను. ఈరోజు ఆ భారం నా మీద కూడా ఉంది ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కడతా ఉన్నారు. మా ఆస్తుల్ని వీళ్ళు తాకట్టు పెట్టుకుంటున్నారు, వీళ్ళు మా శ్రమను దోచుకుంటున్నారు, మా రక్త మాంసాలతోటి మేము కట్టిన పనులని వీళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ఇంకా వాళ్ళని అతను ఉపేక్షిస్తూ ఉన్నారు? ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? ఒక్కొక్క అంశాన్ని మనం కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే
ఈ రోజుకి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 324వ రోజు 324వ రోజు. మరి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఈరోజు సిఐఐ సమ్మిట్ జరుగుతుంది విశాఖపట్నంలో. ఈరోజు బేతపల్లిలో అనంతపురం జిల్లాలో మామూలుగా రెన్యూ ప్రాజెక్టుకి లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 22,000 కోట్ల రూపాయలకు సంబంధించింది. 2 రోజులకు ఒక పరిశ్రమను తీసుకొస్తా ఉన్నారు. 2 రోజులు కనీసం 1000 మందికో 2000 మందికో 3000 మందికో ఉద్యోగ కల్పన జరిగే విధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. తండ్రి కొడుకులు దాని గురించి ఆరాటపడతా ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు, యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. వీటి గురించి మాట్లాడే అవకాశం లేకుండా ఈ కాలకేయులు, ఈ నర్రూప రాక్షసులు, దండుపాలెం బ్యాచి, మెట్ల కింద కట్లపోవం లాంటి వాళ్ళు, విష పురుగులు ఇంకా తిరగనిస్తున్నాము అంటే ఈరోజు వాళ్ళు రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇందాక మోకానంద సాగర్ గారు చెప్తున్నారు, మా నాక ఈయన అంబడి రాంబాబు మాట్లాడుతున్నాడని, రోజా గారు మాట్లాడుతున్నారు, అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక్కొక్కడు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ గొంతులు ఎందుకు పెగులుతున్నాయి? ఎందుకు వాళ్ళలో ఈరోజు మాట్లాడే ధైర్యం వస్తూ ఉంది? ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఇది కదా ఈరోజు ప్రజల ఆవేదన పడతా ఉంది. అసలు వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలా? కళ్ళ ముందు ఇన్ని కనపడతా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు అసలు ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ అడ్డుపట్టగా పడతా ఉంది? ఈ విషయంలో ఇప్పుడు ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు చాలా సమర్థవంతులు. మన కళ్ళ ముందు మూడు ఉదంతాలు కనపడతా ఉన్నాయి. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతను హింసించిన కేసులో రోజున్నరలో పట్టుకొచ్చారు. అతను ఎక్కడున్నాడో విశాఖపట్నంలో ఎక్కడున్నాడో తీసుకొని వచ్చారు. దోషులను పట్టుకొస్తా ఉన్నారు. నందిగం సురేష్ని అదుపులో తీసుకున్న సంగతి తెలిసిన తర్వాత పారిపోతే ఒక రోజులో తీసుకొచ్చి అదుపులో పెట్టేశారు. త్వరగా కిషోర్ను పట్టుకొచ్చారు. మరి మొన్న జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన దాని ఉదంతాన్ని తీసుకొచ్చేసి 300 పైన సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఉదంతాన్ని బయటపెట్టి 101 సీసీ కెమెరాలకు సంబంధించి అన్ని ప్రదర్శించేసి అందులో ముఖ్యమైన 41 సీసీ కెమెరాలో ఏం జరిగిందో ప్రజలకు తెలియపరిచి వాళ్ళు మతపరమైనటువంటి విద్వేషాలు రగల్చాలని చెప్పని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో క్రిస్టియన్స్ మతస్థులను రెచ్చగొట్టాలని చెప్పని వాళ్ళ మనుషుల్ని బయటకు తీసుకొచ్చేసి, ఆ బోడిలింగం అనే ఒక అతను బయటకు వచ్చేసి, హర్షకుమార్ అనే అతను బయటకు వచ్చేసి ఎంతో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ క్రైస్తవ సోదరులందరూ, సోదరీమణులందరూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పరిపాలన ఏం చేశాడో, వాళ్ళ ఆస్తులను ఎలా దోచుకున్నాడో, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడో, వాళ్ళంత మానసికంగా హింసించాడో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అతని మాటలు నమ్మకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడారు. ఈ సందర్భంగా వాళ్ళకి నిజంగానే మనందరం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇలాంటి విషయాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా అవకాశం ఎన్ని రోజులు భరాయించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఎన్నాళ్ళు భరాయించాలి? వాళ్ళు పనికి మాలిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి పనికిరారు, రాజకీయాలు చేయడానికి పనికిరారు అని చెప్పని 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చిన ప్రజలు అంటే ప్రజల కంటే గొప్పవాళ్ళ? ప్రజలే కదా రాజులు ప్రజాస్వామ్యంలో. ప్రజల కంటే వీళ్ళు గొప్పవాళ్ళ? వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ప్రజలంతా తీర్పు ఇచ్చిన తర్వాత ఏం చూసి వాళ్ళని భయపడాలా? ఈరోజు రోజుకొకడు బయటకు వచ్చేసి మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పని పోలీసుల యొక్క మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కాళ్ళు ఇవ్వటం అనేది నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పని చెప్పి నేను బలంగా మాట్లాడుతూ ఉన్నాను. మానసిక వేదన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ గ్రామంలోకి వెళ్ళినా పథకాల గురించి ఆలోచించట్లేదు, వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదు. ఈ రాక్షసులు, ఈ నరహంతకులు ఎందుకు ఇంత బజార్లో తిరుగుతా ఉన్నారు, ఎందుకు బజార్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పని ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. దీనికి కూటమి పెద్దలు ఏ విధంగా సమాధానం చెప్తారు? సుబ్బారావు గారు, సార్ ఇప్పుడు అంకమ్మ చౌదరి గారు చాలా బాధతో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల గురించి తెలియజేశారు. అయితే ఈడీ ఎంక్వైరీ అధికారులు కూడా వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈడీ అధికారి అయినటువంటి గాంధీ గారిని గతంలో ఏ విధంగా భయపెట్టారు, కుటుంబ సభ్యుల్ని భయపెట్టారు అనే విషయాల గురించి కూడా మనకి చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఇక్కడ ప్రభుత్వం తరపున వారికి హామీ రావాల్సిన విధంగా, అంటే కుటుంబ సభ్యులకి ఏమీ కాదు అని చెప్పి ప్రభుత్వం తరపున ఒక హామీ రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఈడీని కూడా భయపెట్టే సందర్భానికి వాళ్ళు వెళ్తున్నారంటే అసలు మనం ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి మేడం గారు, గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థల్ని భయానక వాతావరణాన్ని కల్పించడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టారు సిబిఐ లాంటి అధికారుల మీద.
అలానే చంపుతామని బెదిరించారు. చివరికి ముద్దాయిలను అరెస్ట్ చేస్తుంటే కూడా మేము సహకరించగలేము, శాంతి భద్రతలను కాపాడలేమని చెప్పేసని ఈ రాష్ట్ర పోలీసులు ఆనాడు సహకరించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి కాదు. ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశలో, ఆ నిరంకుశ ధోరణిలో లేదు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది, వీరికి స్వేచ్ఛగా పూర్తి సహకారాలు అందిస్తుంది, వేరే విషయం. ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, ఇందాక సోదరులు చాలా ఆవేదన వెలుగుచ్చారు, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు అనేది. ఆ వాదన దిగువ స్థాయిలో ఉన్నమాట వాస్తవమే. పరిస్థితి ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు గత 5 సంవత్సరాల కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ప్రకటన చేశాడు బెంచ్ మీద నుంచే. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి అనేక పిటిషన్లు పడుతున్నాయి, కానీ మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు అని. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వంలో ఆర్థిక నేరగాళ్లు చేసినటువంటి కుంభకోణాలని విచారణ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు, కేసులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వం లాగా చట్ట ఉల్లంఘనకి, పౌర హక్కుల ఉల్లంఘనకి, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కానీ చట్టబద్ధమైనటువంటి ముద్దాయిల హక్కులను పరిరక్షిస్తూ ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసేవి కాకుండా వాళ్ళ వెనక వాళ్ళ న్యాయవాదిని కూడా తెచ్చుకునేందుకు అనుమతించారు. అన్ని ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారో, ఏ కేసుల్లో విచారణ చేస్తున్నారో, ఏ కేసుల్లో మిమ్మల్ని విచారించాలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే అంత విస్తృతమైనటువంటి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ కేసు విచారణ జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అంటే, రిమాండ్ రిపోర్ట్లు ఇస్తాం చూసుకోండి అన్నారు. కానీ వాళ్ళు న్యాయస్థానంలో బెయిల్లో ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు ఏం చెప్పారు? మేము ఇంకా ఆధారాలు లభ్యం కాలేదు, ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పారు. అంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ దిశలో వెళ్ళడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. రెండోది, థర్డ్ డిగ్రీ మెథడ్స్. గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి ఆయన పుట్టినరోజు ఏ విధంగా సిఐడి ఆఫీసులో పెట్టేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారో అలాంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఈ ప్రభుత్వం ఉపయోగించడం వల్ల చట్టబద్ధంగా వెళ్తుంది. చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది. చట్ట పరిధిలో జరిగే అంశాలు చట్టం విచారణ సంస్థలు చేస్తాయి. విచారణ అనంతరం శిక్షలు వేసేది న్యాయస్థానం తప్ప ఇంకెవరు కాదని ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వంగా ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ రోజున ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడాలి, గతంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి వ్యవస్థలో మీరు స్వేచ్ఛగా చేసుకోండి అని చెప్తా ఉంది. రెండోది ఇంకోటి చెప్తూ ఉన్నారు, విచారణ అధికారులు భయకంపితులు చేస్తా ఉన్నారు. మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా మీరు ఈ విధంగా మేము చేసే కుంభకోణాలలో, మేము చేసినటువంటి ఆర్థిక నేరాలలో ఎవరినైనా కానీ అరెస్ట్ చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము, మీరు సప్త సముద్రాలు దాటి అవతలికి వెళ్ళినా లాక్కొస్తాము, మీరు రిటైర్డ్ అయిపోయినా మిమ్మల్ని మీ అంతు చూస్తాము, మిమ్మల్ని బట్టలు కూడా తీస్తామని చెప్పేసి బెదిరింపు ధోరణిలో ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడటం దురదృష్టకరం. కాబట్టి ఈ రోజున విచారణ సంస్థలను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందాక చెప్తూ ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డిను ధనంజయ రెడ్డిని ప్రచలన వర్షంతో వేధింపులకు గురి చేస్తుంది విచారణ సంస్థ అని చెప్పేసి వాళ్ళ పత్రికలో రాశారు ఈ రోజున. అంటే విచారణ సంస్థలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ సంస్థకి మీరు సహకరించండి అంటే, గతంలో నోటీసులు ఇచ్చిన రానటువంటి వ్యక్తులు వాళ్ళకి కొంత ఉపశమనం వచ్చింది కాబట్టి వచ్చేసి నిన్న సాక్ష్యం చెప్పడానికి వాళ్ళ విచారణకి హాజరైతే వాళ్ళతో పాటు వాళ్ళ ప్లేయర్లను కూడా రమ్మన్నారు కదా, అనుమతించారు కదా, లోపల కూర్చున్నారు కదా. వేధింపులు ఏంటి అంటే నేరాన్ని గురించి అడగడం కూడా వేధింపులుగా భావించే పరిస్థితి. వాళ్ళు సమాధానం చెప్పడానికి అంతే ఇబ్బంది పెడుతున్నారు అధికారుల్ని. వాళ్ళు వెంటనే ఏం చెప్పట్లా, పక్కా ఆధారాలు చూపిస్తేనే వాళ్ళు నిజం చెప్తున్నారు. ఒకటండి, ఆల్రెడీ ఈ కుట్ర కోణం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిర్ధారణ అయిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ప్రాతిపదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పాలి.
వాళ్ళ దగ్గర ఏం జరిగిందో చెప్పాలి. ఉమ్, చెప్పకుండా ఏం చేశారు, ఒక స్క్రిప్ట్ అయితే రిలీజ్ చేశారు. తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఉమ్, ఈ స్క్రిప్టే మీరు చూడండి, ఈ కుంభకోణాల్లో ఆర్థిక నేరాల్లో ఉన్న వ్యక్తులందరిలోనూ ఈ స్క్రిప్టే నడుస్తూ ఉంది. ఈ రోజున ఆర్థిక నేరాలు అనేవి సుప్రీంకోర్టు గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి. ఆర్థిక నేరాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది, సమాజ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అటువంటి వాటి పట్ల కఠినంగా ఉండాలి అని చెప్పారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నుండి ఆర్థిక నేరాలకు సంబంధించిన సుప్రీంకోర్టు సిఆర్పిసి ఆనాడు 205 సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఆర్థిక నేరాలు అనేవి ప్రమాదకరం, ఇటువంటి వాటి పట్ల న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఉమ్, కాబట్టి చాలా స్పష్టం, ఆర్థిక నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే, ఆర్థిక ఆరోపణల వాళ్ళ మీద ఏమాత్రం వాళ్ళకి సానుకూలంగా ఉంటే ప్రజాస్వామిక వ్యవస్థ కూలిపోద్ది. కాదు సార్, వీళ్ళే ఇంత తెలివిగా సమాధానం చెప్తుంటే ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆయన్ని అదుపులోకి తీసుకుంటే ఆయన కరెక్ట్గా చెప్తారంటారా? ఇప్పుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ముద్దాయిల యొక్క ఒప్పుదల స్టేట్మెంటు విచారణ వరకే సహకరిస్తుంది. ఆ ఒప్పుదల స్టేట్మెంట్ ద్వారా ఏమైనా కానీ స్వాధీనపరుచుకుంటే ఆ పార్ట్ వరకే ఎడ్మిజిబిలిటీ ఉంది. ఉమ్, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విచారణ సంస్థల దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, దానికి కావాల్సిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఉండగా వీళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు నేరాల నుంచి తప్పించుకునే అవకాశం లేనే లేదనేది సుస్పష్టం మేడం గారు. కాబట్టి వాళ్ళు ఊళ్ళో ఏమనుకుంటున్నారంటే మనం చెప్పకపోతే వీళ్ళకి ఏం తెలియదులే అనుకుంటున్నారు. ఈ విచారణ సంస్థ దాదాపుగా 142 మంది పైగా సాక్షులను విచారించింది, డాక్యుమెంట్లు విచారణ చేసుకుంది, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంది, మీరు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారో కూడా, ఏ సమయంలో మాట్లాడారో కూడా మొత్తం కూడా రికార్డ్ చేసింది. కాకపోతే ఇంకా ఆస్తులతో స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ కేసుల వరకే పరిమితం అయితే ఉపయోగం లేదండి. ఈ అక్రమార్జన ద్వారా ఏ వ్యాపారాల్లో పెట్టారు, ఏ బంగారాలు కొన్నారు, ఏ బులియన్ రైడర్తో అకౌంట్స్లో వేశారు, లేకపోతే ఏ షెల్ కంపెనీలకు మార్పు చేశారు, ఏ కంపెనీల్లో దీన్ని పెట్టుబడుల కింద పెట్టారు, ఏ విదేశాలకు ఎందుకు పంపారు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి, జప్తు చేయాలి. జప్తు చేస్తే తప్ప వాళ్ళ యొక్క ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ యొక్క ఆటలను అరికట్టడానికి సాధ్యం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా దొంగ కేసులు అంటారు. దొంగ కేసులు అయితే న్యాయస్థానం ఎందుకు రిమాండ్లు ఇస్తుంది? కేసు యొక్క రికార్డును పరిశీలించిన తర్వాత, ఎస్ దీంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయని నిర్ధారణ వచ్చిన తర్వాత న్యాయస్థానం రిమాండ్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే న్యాయస్థానమే రిమాండ్ ఇవ్వడానికి తిరస్కరిస్తుంది. కానీ పెట్టినటువంటి కేసుల్లో రిమాండ్ ఇస్తున్నారు అని అంటే ఆ కేసులో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించడమే కదా. కాబట్టి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు? ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళు తప్పించుకునే అవకాశాలు లేవు. వాళ్ళ యొక్క అధిష్టానం ఎవరైతే ఈ సొమ్మంతా కూడా ఏ అధిష్టానం దగ్గరికి చేరిందో అధిష్టానం కూడా ఖైదీ నెంబర్ కొత్త చెప్పుకోవాల్సిన పరిస్థితి అవుతుంది అనేది నిర్వివాదాంశం మేడం గారు. రైట్. ఆనంద్ గారు, చివరిగా మీరేం చెప్తారు? ఒకటే మేడం, ఇప్పుడు పల్లెటూరుల్లో ఊర్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసే చిల్లర దొంగలు కూడా పోలీసులు కొట్టినా కూడా నిజం చెప్పరు, చాలా ఇబ్బంది పెడతారు. 2-3 రోజులు లోపల పెట్టి కొట్టినా తిట్టినా చెప్పరా బాబు నీకు పుణ్యం ఉంటుందన్న కూడా చెప్పరు. అలాంటి వీళ్ళు గజ దొంగలు, వీళ్ళు గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినటువంటి, కుటుంబాల విద్యలు తెలిసినటువంటి గజ దొంగలు. జగన్మోహన్ రెడ్డి అతను ముఠా ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇందాక అంకమరావు గారు చెప్పిన దండుపాళెం బ్యాచ్, వాళ్ళు ఈ విద్య బొంకడం అనే విద్యలో ఆరితేరిపోయారు. అలాగే సామెత ఉంది, రంకు నేర్చిన వాళ్ళు బొంకు నేర్చరా అని చెప్పి. కాబట్టి వీళ్ళకి దొంగతనం ఎలా చేయాలో తెలుసు, దాన్ని ఎలా బొంకాలో తెలుసు, ఎలా తప్పించుకోవాలో తెలుసు. అందుకే అధికారులను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక అధికారి మీద విరుచుకుపడుతున్నాడు. మళ్ళీ నేనే వస్తాను, నీ అంత చూస్తాను, గుర్తుపెట్టుకో, మీ గొడ్లోడ తీస్తాను అని అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టి
వాళ్ళని ఒక మానసికమైనటువంటి ఒక భయాందోళనకు గురి చేసే విధంగా అతను భయకంపితులు అయ్యే విధంగా అతను మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరించే అవకాశం మనం ఇవ్వకూడదు. అతను అంత ఒళ్ళు విరుచుకుని మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఉండాలి తప్ప బుకాయిస్తూ ఎదుటి వాడిని మళ్ళీ భయపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ స్టేట్మెంట్లు ఇచ్చే విధానం ఏదైతే ఉందో, అంటే వాళ్ళే వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, అదేనండి. అవును. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో కూడా సిబిఐని కూడా వాళ్ళు ఏ విధంగా డ్రామా కట్టి వెనక్కి పంపారు. ఇవాళ దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపెట్టి వాళ్ళకి ప్రాణానికి భద్రత లేదన్నటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి వాళ్ళ దర్యాప్తు సరిగ్గా చేయకుండా వాళ్ళు భయపడే విధంగా అడుగడుగున భయపడే విధంగా ఒక వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రియేట్ చేస్తున్నాడంటే ఇక్కడే తెలిసిపోయింది అతను దొంగ అని చెప్పి. తన తప్పులు బయటపడతాయి, తన దోపిడీ బయటపడుతుంది. ఈ విధంగా వాళ్ళని మైండ్ ని డైవర్ట్ చేసి తప్పించుకోవచ్చు కొంతలో కొంత అని ఒక ప్రీ ప్లాన్ గా అతను వెళ్తా ఉన్నాడు. ప్రజల గురించి మాట్లాడింది ఏముందని, అతను వస్తాడు ఎప్పుడన్నా ఒక బెంగళూరు నుంచి హాలిడే ట్రిప్ లో వచ్చినట్టు వస్తున్నాడు. అప్పుడప్పుడు 1 month ఒకసారి 2 months ఒకసారి వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుతున్నాడంటే అధికారులను హెచ్చరిస్తున్నాడు. మా జోలికి రాకండి, మా పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి, అప్పట్లాగే గౌరవం ప్రదర్శించండి, లేకపోతే ఏమైనా నజరానాలు కాకపోతే దొడ్డిదారులు పట్టుకెళ్ళండి అన్న సంకేతాలు ఇచ్చిపోతున్నాడంటే డెఫినెట్ గా ఇతను దొంగలకే దొంగల ముఠాకి బాస్. అంటే ఒకవేళ ఆయనే భయపడి ఇలా చెప్తున్నారని చెప్పి అనుకోవచ్చా? అవును, భయపడే కదా మేడం. ఇప్పుడు బయటపడతాయి ఇవన్నీ, భాగవతం అంతా బయటకు వస్తుందని చెప్పే కదా అధికారులను భయపెడుతున్నాడు. దర్యాప్తు చేసే అధికారి కుటుంబాలను భయపెడుతున్నారంటే ఇప్పుడు ప్రతి అధికారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబం భయపడితే తప్పకుండా అధికారి మీద ప్రభావం ఉంటుంది. తనను తాను ఆత్మరక్షణలో పడిపోతాడు, స్వీయ రక్షణలో పడిపోతాడు. ధైర్యం సరిపోదు. ఏదో సామెత చెప్పినప్పుడు ఎంత పెద్ద అధికారి అయినా పొట్టకుట్టు కోసమే ఉద్యోగంలోకి వస్తారు కదా. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు తెగించి పనిచేసే అధికారులు తక్కువ మంది ఉంటారు మన దగ్గర. మనం సినిమాల్లో చూస్తాం కానీ నిజంగా సమాజం చూస్తున్నప్పుడు అంత నిబద్ధతతో పనిచేసే కర్తవ్య నిర్వహణ చేసేటటువంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు మన సిస్టమ్ లో, మన రాష్ట్రంలో. అది కాబట్టి ఎటువంటి అధికారులు కావాలంటే అసలు దేనికి లొంగని ప్రాణభయం కూడా లేనటువంటి అధికారులు ఈ విచారణకి ఇటువంటి దొంగలు పట్టుకోవడానికి నియమించాలని ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను. ఒక సామాన్యమైనటువంటి అధికారిని, ఒక బలహీనమైనటువంటి అధికారిని కాకుండా ఒక అంకుశం లాంటి అధికారిని ఈ దొంగల ముఠా మీద ప్రయోగించాలని మేము కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మోబాల్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మద్యం కేసులకు సంబంధించి, స్కామ్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా విచారణ జరగాలి అని చెప్పి కోరుకుందాము. సిట్ విచారణ అయితే వేగవంతం అయితే చేసింది. ఇక నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈడీ ఎంటర్ అయితే అన్ని విషయాలు కూలంకుషంగా బయటకు వస్తాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఇవాల్టి మహా డిబేట్.